భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం ఇల్లందు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా నియమించబడిన వద్దిరాజు రవిచంద్ర తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులకు తలనొప్పులుగా మారాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో వద్దిరాజు రవిచంద్ర ఒక కౌన్సిలర్ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఆ తర్వాత ప్రజాప్రతినిధుల ప్యాకేజీలు ఆశించడానికి పునాదులు వేశాయి. ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో ప్యాకేజీ లేనిదే పని చేసేది లేదంటూ అనేక మంది ప్రజాప్రతినిధులు భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి నెలకొంది. దీనిపై మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పేరు ఇంతకుముందు అంటే భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి చాలా మందికి కూడా తెలియనటువంటి పేరే. అయితే రాజ్యసభ సభ్యునిగా వచ్చాక ఏదైతే ఇప్పుడు ఈ ఎన్నికలలో కొత్తగూడెం నియోజకవర్గం మరియు ఇల్లందు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వద్దిరాజు రవిచంద్ర తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వలన స్థానిక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి అభ్యర్థులు అయితే మాత్రం వారికి తలనొప్పులుగా మారాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఏకైక జనరల్ స్థలమైనటువంటి కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వద్దిరాజు రవిచంద్ర అంటే గత కొన్ని రోజుల క్రితం అయితే అంటే అసమ్మతి నేత అయినటువంటి అంటే ఒక కౌన్సిలర్ కొత్తగూడెం మున్సిపల్ గా చెందినటువంటి కాసుల ఉమారాణి, అదేవిధంగా ఆమె భర్త అయినటువంటి బీఆర్ఎస్ నేత కాసుల వెంకట్ అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న సమాచారంతో అయితే వద్దిరాజు రవిచంద్ర హుటాహుటిన వారి ఇంటికి చేరుకొని కాసుల వెంకట్ వారితో అయితే అంటే వీరు మంతనాలు జరిపిన నేపథ్యంలో అక్కడ ప్యాకేజీలతోటి అక్కడ మొత్తం సయోధ్య కుదిరిందని అయితే ఇక్కడ కొత్తగూడెంలో పుకార్లు వేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అనంతరం ఏదైతే ఇప్పుడు కాసుల వెంకట్ తోటి వద్దిరాజు మంత్రాలు జరిపిన అనంతరం అవి సఫలం కావడంతో మిగతా కౌన్సిలర్లు కూడా అదే బాట పట్టారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితం కొత్తగూడెంలో కౌన్సిలర్లు అందరూ కూడా కలిసి కొత్తగూడెం క్లబ్లో అసమ్మతి నేతలుగా వీరందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తనయుడు వనమ రాఘవేంద్ర అంటే ఆయన కింద అయితే పని చేయమనంటూ వీరైతే అల్టిమేటం జారీ చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే మనం చూసుకుంటే వారందరితోటి కూడా ఇక్కడే తెలంగాణ భవన్లోనే వద్దిరాజు రవిచంద్ర సమావేశాలు కూడా నిర్వహించారు. వారందరినీ కూడా తృప్తిపరిచే విధంగానే వారందరికీ కూడా ప్యాకేజీలు మాట్లాడారని కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా అంటే ఏదైతే వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రావడం ప్యాకేజీలను కొత్తగూడానికి తీసుకొచ్చారంటూ కూడా ఇటు పార్టీ క్యాడర్ కావచ్చు, లేదు అనుకుంటే ప్రజలైతే గుసగుసలు ఆడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇటు ఆయన ఇన్ఛార్జిగా తీసుకున్న రెండు నియోజకవర్గాలలో కూడా ఇటు అంటే ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి సయోధ్య కుదర్చలేకపోవడం, ఇటు కొత్తగూడానికి తీసుకుంటే ప్యాకేజీలతోటి కొత్తగూడెం రావడం ప్రతి చిన్న స్థాయి నాయకుడి నుంచి అంటే ప్రతి ఒక్కరు కూడా ప్యాకేజీలు ఎక్స్పెక్ట్ చేయడానికి కారణం వద్దిరాజే అంటూ కూడా అంటే పుకార్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి. మొత్తంగా మనం చూసుకుంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వద్దిరాజు ముఖ్యమంత్రి కేసీఆర్కి అంటే అతి సన్నిహితుడుగా ఉన్నటువంటి వద్దిరాజు ఇటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా తీసుకొని అక్కడైతే విఫలమవుతున్నారని అయితే ఒక చర్చ అయితే సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఉదయ్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.